అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ పవన్ వాయిద్యవ్. గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఈ బెట్టింగ్స్ మీద సజ్జనార్ గారు గట్టి నిర్ణయమే తీసుకున్నారు. సో ఎవరు ఇంతకుముందు 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కాదు కానీ ఎప్పుడు యాడ్ చేసినా సరే మొత్తం చిట్టా బయటకు తీసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలైపోతున్నారు. సో ఈ బెట్టింగ్ సామ్రాజ్యం గురించి, ఈ హవాలా మనీ గురించి ఇదంతా మనతో మాట్లాడడానికి ఉన్నారు విజయ్ ఘోష్ గారు. నమస్కారం. నమస్కారం అండి. సో సజ్జనార్ గారు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో మొత్తం బెట్టింగ్ సామ్రాజ్యాన్ని షేక్ చేసిందని చెప్పొచ్చు. సో అసలు ఈ బెట్టింగ్ సామ్రాజ్యం వెనక ఎవరున్నారు అండ్ మేబీ ఎవరునే నడిపించారంట ఇదంతా? సో కరెక్టే, ఇప్పుడు మంచి స్టెప్ తీసుకున్నారు సజ్జనార్ గారు లాంటి వారు. ఎందుకంటే ఆయన వల్ల కాస్త ఈ మొమెంటం అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇది 2000 అంటే 3 years బ్యాక్ 2021లోనే ఆల్రెడీ ఇది ఒకసారి స్టార్ట్ అయ్యింది. అప్పట్లోనే అయింది. సివి ఆనంద్ గారు అప్పట్లో ప్లెయిన్ అండ్ ఎక్స్చేంజ్ అనే ఒక వెబ్సైట్ ని ఆయన అప్పట్లో దాని మీద కేసులు నమోదు చేయడం ఏదో ఒక యాక్టివిటీ అనేది జరిగింది. ఆ రోజుల్లో యూట్యూబ్లో కూడా ఇప్పటికీ ఉంది. ప్లెయిన్ ఎక్స్చేంజ్ అని చెప్పి కొడితే వస్తుంది. సో అప్పుడు కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేశారు. ప్లేయర్స్ ఆడకండి, మీరు ఇట్లా డబ్బులు పోగొట్టుకోకండి. ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న చిన్న అంటే చెప్తున్నాను ఈ రకంగా దానిలో డబ్బులు ఆడి, గ్యాంబ్లింగ్ ఆడి, బెట్టింగ్లు ఆడి పోగొట్టుకోకండి అని చెప్పి అప్పుడు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అప్పుడు సివి ఆనంద్ గారు మన హైదరాబాద్ సిపి గారు, అప్పుడు సిపి గారుగా ఉన్నట్టున్నారు కదా, అప్పుడే అవేర్నెస్ జరిగింది. తర్వాత మళ్ళీ అంతా కుంటుపడిపోయింది. అంటే గ్యాప్లు నాకేమనిపించలేదు. అంటే అప్పుడు తెలియలేదు అంతగా ఇది బెట్టింగ్ సామ్రాజ్యం కూడా అంత ఊపలేదు. సో రీసెంట్ గా చూసుకుంటే ఇదంతా బాగా పెరిగిపోయింది. అప్పటికి బాగా గ్రోత్ ఉంది. కానీ ఈ రకంగా ఇప్పుడంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం మొమెంటం అనేది వచ్చింది. కానీ అప్పుడు సివి ఆనంద్ గారు కేసుని అప్పుడు ఈ అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆ తర్వాత ప్లెయిన్ అండ్ ఎక్స్చేంజ్ అనే వెబ్సైట్, స్కైన్ ఎక్స్చేంజ్ అని, గ్లోబల్ ఎక్స్చేంజ్ అని చెప్పి 100 రకాల ఫామ్స్ లో మళ్ళీ మార్కెట్లో అది అవైలబుల్లోకి వచ్చి ఆ గేమింగ్ అనేది నడిపి ఎంతో మంది దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడం జరిగింది. అయితే ఎవరుంటారు దీని వెనకాల? ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఆన్లైన్ రమ్మీలు కానీ, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం కానీ, ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ వెనకాల ఎవరుండొచ్చు? ఈ మాఫియా వెనకాల అదే మీరు అన్నారు కదా, మాఫియాలో ఎవడైనా ఉండొచ్చు. మాఫియా అనేది ఎవరైనా, మాఫియా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు. కార్పొరేట్స్ ఉండొచ్చు, యూనో ఒక రకమైన క్రిమినల్స్ ఉండొచ్చు. అందరూ కలిసిందే మాఫియా అంటే. అందరూ కలిసిన ఒక సిండికేట్నే మాఫియా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క కేసులు అవి పెడుతున్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఎక్కువగా డీల్ చేస్తుంది ఈ 1xbet.com అని చెప్పి. 1xbet అనే ఏ వెబ్సైట్ కానివ్వండి, పరిమ్యాచ్ అనే వెబ్సైట్ కానివ్వండి, ఇవి చేస్తున్నారు. సో ఇప్పుడు మనం 1xbet గురించి మనం వెనక్కి వెళ్తే కనుక, ఇప్పుడు నా స్టడీ మీరు 1xbet చూసుకుంటే ఆ 1xbet కానీ పరిమ్యాచ్ కానీ పబ్లిక్ గా యాడ్ చేస్తా ఉన్నారు. మొబైల్ లో వస్తుంది, ఫిల్మ్స్ లో వస్తుంది, యాడ్లలో వస్తుంది. ఇప్పుడు మెట్రో మీద మొత్తం మెట్రో ట్రైన్ కి మొత్తం 1xbet అని పెట్టి అని చెప్పి ఇట్లా యాడ్ చేస్తున్నారు. సో అది లీగల్ ఇల్లీగల్ కూడా అర్థం కావట్లేదు. అవి కాకుండా చాలా చోట్ల వాళ్ళు ప్రమోషన్ అనేది జరిగింది. చెప్తున్నాను కదా, లాలో ఉన్న లూప్ హోల్స్ తీసుకున్నారు. ఆ లూప్ హోల్స్ తో వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడారు. అవన్నీ ఓకే సరే. అలా చూస్తే ఇప్పుడు నా స్టడీ ఏంటంటే 1xbet అనే ఈ యొక్క వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ని క్లియర్గా చూస్తే కొన్ని రష్యన్ నేమ్స్ ఉన్నాయి. ఈ రష్యన్ నేమ్స్లో వచ్చి రోమన్, సెమికోవెన్, కొంచెం నేమ్స్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోయినా, ఎందుకంటే రష్యన్ నేమ్స్ మనం అంత ఈజీగా ప్రొనౌన్స్ చేయలేము. సో దిమిత్రి కజోరిన్ అని ఎవడో, సర్గే క్యార్షోవ్ అని చెప్పి వీళ్ళంతా వీళ్ళల్లో ఒక కోఫౌండర్ వచ్చి 1xbet.comకి సంబంధించిన ఈ కోఫౌండర్ రష్యన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వ్యక్తి. డైరెక్ట్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిలో ఒక ఆఫీసర్, ఎవరు ది 1xbet యొక్క ఫౌండర్. సో మనం సేమ్ టైం ఈ 1xbet వెబ్సైట్ గురించి మనం చూసినట్టయితే $655 million వీళ్ళు ఇట్లా అక్రమంగా ఇల్లీగల్ గ్యాంబ్లింగ్తో వీళ్ళు ఇట్లా మనీ లాండరింగ్ చేశారనే కేసెస్ ఉన్నాయి. ఇది యూకే గేమింగ్ అథారిటీ, యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ ఏదైతే ఉందో అక్కడ ఆథరైజ్డ్ అప్రూవ్డ్ గేమింగ్ అనేది నడుస్తుంది కాబట్టి అక్కడ ఈ వెబ్సైట్ని మనీ లాండరింగ్ కింద అట్ ద సేమ్ టైం 2021లో అట్ ద సేమ్ టైం పాన్ హబ్ అని ఈ యొక్క పాన్ వెబ్సైట్ నడుపుతుందని, ఇంటర్లింక్ అన్నీ అంతే అండి మొత్తం అందరూ కలిసి. సో ఇంకోటి వచ్చేసి చిల్డ్రన్ స్పోర్ట్స్. బేసిక్గా ఏంటంటే ఒక రమ్మీ, ఇంకో గేమ్ ఏంటంటే అందరూ అట్రాక్ట్ అవ్వరు, కానీ చిన్నపిల్లలు అట్రాక్ట్ అవ్వటానికి కూడా వీళ్ళు గేమ్స్ అనే యానిమేషన్ గేమ్స్ రెడీ చేశారు. మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఏజ్ గ్రూపు ఒక్కొక్క రకమైన గేమ్ ఆడతారు.
మీరు ఈ యొక్క ఇల్లీగల్ వెబ్సైట్లో పర్టికులర్గా చూస్తే ఏవియేటర్ ఉంటుంది. ఓకే. ఏవియేటర్ ఒక యానిమేటెడ్ గేమ్. అసలు యానిమేషన్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని అంటే చిల్డ్రన్ అంటే మైనర్స్ దానికి అడాప్ట్ అవ్వడానికి అని చెప్పి యానిమేటెడ్ గేమ్స్ ఈ జెటెక్స్ అనే ఒక గేమ్ కానివ్వండి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అందుకే కారణం. ఏది చిల్డ్రన్ అట్రాక్ట్ అవుతారు, ఆడతారు, డబ్బు పోగొట్టుకుంటారు, కంట్రోల్ ఉండదు, ఎట్లా బట్టి అట్లా ఆడేస్తారు. ఇప్పుడు అదంతా అదే జరుగుతుంది. సో ఇలాంటి గేమ్స్ని కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారని యూకే గేమింగ్ కమిషన్ అనేది అక్కడ ఆల్రెడీ బ్యాన్ పెట్టింది. ఈ యొక్క వెబ్సైట్లు అనేవి ఒక అమెరికాలో కానీ ఒక యూకేలో కానీ ఏది అప్రూవ్డ్ గేమింగ్ నడిచే ఏ కంట్రీలో కూడా రన్ అవ్వవు, ఓన్లీ ఇండియాలో రన్ అవుతాయి. అదే అక్కడ బ్యాన్ చేస్తే మన కాడ ఎలా రన్ అవుతుంది అంతే అంతే. ఇది ఎందుకంటే బిల్ గేట్స్ అన్నారండి, ఎందుకు అన్నాడో తెలియదు చాలా మంది. అసలు బిల్ గేట్స్ ఈ మాట అంటాం ఏంటి అని, ఇండియా ఈజ్ ఏ ల్యాబ్ వీ కెన్ ట్రై మెనీ థింగ్స్ అని చెప్పి అంతే. మీరు ఏ స్కామ్ జరిగినా ఏ ఒక్క దరిద్రం జరిగినా ఇండియానే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఈజీలీ మోటివేటెడ్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకడు వచ్చాడు పొద్దున్నే ఒకడు ఒక వీడియోలో నుంచొని కాఫీ ఆరోగ్యానికి మంచిదేనండి, విత్ ఇన్ 1 వీక్ కాఫీ సేల్స్ అన్ని పీక్ అయిపోతాయి. రోజుకో పెగ్గుదా అయితే మంచిదే అని చెప్పాడు డాక్టర్ వచ్చి చెప్పాడు అనుకోండి, అది ఏంటనేది ఆలోచించి ఏ వీడియో పెడితే ఆ వీడియోని నమ్మేస్తారు, ఏది పెడితే అది తీసేసుకుంటారు. ఈ రోజు నుంచి ఇది మానేయండి అని అంటే మానేస్తారు, రేపు ఇది అలవాటు చేసుకుంటే అంటే అలవాటు చేసుకుంటారు. అంత మోటివేటెడ్గా ఉన్నారనమాట. అందుకని ఈ ఇన్ఫ్లుయెన్సర్లతో ఈ యొక్క ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో సెల్ఫ్గా కూర్చొని ఒక ఆలోచించడం ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా అని ఆలోచించే ఈ యొక్క అదే చూసుకున్నా మనం ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళని ఫాలో అవుతుంటాం, వాళ్ళు ఏం చెప్తే చేస్తుంటారు, వాళ్ళు డైలీ వ్లాగ్స్ కానీ వాళ్ళు చేసేదంతా ఫాలో అవుతుంది. సో వాడు చెప్పగానే ఇది మంచిదేమో అనుకుని మనం ఫాలో అయిపోతాం, అంటే వాడు పెట్టాడు మనకు వస్తే ఉన్నా కానీ మంచిదనే కాదండి. నేను ఒకటి చెప్తా చూడండి, ఇదంతా కార్పొరేట్ కల్చర్ ఎక్కువగా మొత్తం వరల్డ్ మొత్తం, మన ఇండియాని కాదు అన్ని చోట్ల కార్పొరేట్స్ రన్ ద గేమ్. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు చూడండి నైట్ టైం కూడా మీరు ఇట్లా రీల్స్ చూస్తూ ఉంటే 7 గంటల తర్వాత మీకు ఎక్కువ ఫుడ్కి సంబంధించిన రీల్స్ వస్తాయి. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? నా స్టడీ అది. పొద్దున్న సాయంత్రం కరెక్ట్గా ఫుడ్ ఇంకొక 12 to 2 o'clock మధ్యాహ్నం, లేదంటే కానీ ఈవినింగ్ 7 తర్వాత నుంచి, లేదంటే అర్ధరాత్రి 10 to 1 o'clock వరకు అయితే ఇంకా ఎక్కువ వస్తాయి వీడియోస్. ఎందుకనంటే అవి చూసినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్లో మీరు ఎంత ఫుడ్ తినున్నా సరే మళ్ళీ ఆర్డర్స్ చేయడానికి జొమాటో నుంచో స్విగ్గీ నుంచో ఆ టైంలో ఆర్డర్ చేయాలి. ఇవన్నీ కార్పొరేట్స్ అన్ని పైన. సో ఇదంతా చాలా ఉంటుందండి థియరీ. సో ఇప్పుడు ఇది చూసుకుంటే పరీ మ్యాచ్ చూసుకుంటే పరీ మ్యాచ్లో చాలా క్లియర్గా సర్గే పొటనో అనేవాడు, రెండోది వచ్చేసి అలెగ్జాండర్ అనేవాడు. ఈ అలెగ్జాండర్ ఈ తర్వాత ఎడ్వర్డ్ అనేవాడు ఏం చేశాడంటే ఒక 3 నామినేషన్ పెట్టుకున్నాడు. ఏది పరీ మ్యాచ్కి సంబంధించిన ఫౌండర్ గురించి చెప్తున్నాను. దానిలో 2 ఫౌండర్స్ ఏం చేశారు, యుక్రెయిన్ వెళ్తారు. ఆ యుక్రెయిన్లో వాళ్ళు ఏమని చెప్తారంటే అది చెప్పింది నిజమే అని ఆ జర్నల్స్ బట్టి, నేను చదివిన జర్నల్స్ బట్టి, ఈయన అమెరికన్ సిఏఏ సంబంధించిన వాడు, నేనేమో యూరోపియన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాడిని. పరీ మ్యాచ్ని ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేయాలి, ఇలా మనీ లాండర్ చేయాలని ఏం జరిగిందనేది తెలియదు అక్కడ. ఆ తర్వాత 2015లో ఈ డీల్ జరిగిన తర్వాత 2015 నుంచి ఆ 2 కూడా పబ్లిక్ లైఫ్కి కనపడకుండా పూర్తిగా వ్యానిష్ అయిపోయారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చారు అక్కడ. ఏది ఒక సిఐఏ ఏజెంట్కి ఒక యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్కి ఇచ్చిన 2 పొజిషన్స్ ఏంటంటే యుక్రెయిన్ మెయిన్ ఇంటెలిజెన్స్లో ఒకడికి జాబ్ వచ్చింది, తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒకడికి జాబ్ వచ్చింది. ఏది పరీ మ్యాచ్కి సంబంధించిన ఫౌండర్స్, ఇప్పటికీ ఆ ఫౌండర్సే. ఇంత లీగల్ యాప్ నడుస్తుంది అక్కడ గవర్నమెంట్లో. మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ రష్యాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏంటి, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏంటి, లేదంటే ఇక్కడ యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏంటి, డిఫెన్స్ మినిస్ట్రీ ఏంటి, దానిలో పనిచేసే యొక్క ఆఫీసర్సే ఈ యొక్క 2 క్యాసినోలకి ఫౌండర్స్. చాలా క్లియర్గా ఉంది. సో మీరు చెప్పండి ఈ రకంగా జరుగుతూ ఉంటే ఏది వీళ్ళే టాప్లో ఉన్నారు. ఈ మధ్యలో 10-15 లేయర్లు ఉంటాయి. డబ్బులు వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రమోటర్స్ ద లాస్ట్ స్టేజ్, చచ్చిపోయేవాళ్ళు ప్రజలు. అసలు ఇప్పుడు డబ్బు ఉన్నారు మీరంటూ ఆ కోట్ల డబ్బు ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేతికి ఎలా వస్తున్నాయి అసలు? అంటే వీళ్ళు లేదా మనం పెట్టి నేను ఆడుతున్నా నాకు ఎలా వస్తాయి, నా దగ్గర నుంచి ఎలా పోతున్నాయి, అదే అంటే యాప్లోంచి పోతున్నాయి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక యాడ్ చేయాలన్నా వాడు డబ్బులు తీసుకుంటాడు, కొంతమంది లక్షలు తీసుకుంటాడు, కొంతమంది కోట్లలో తీసుకుంటాడు. వీళ్ళకి ఎలా ఇస్తారు అంటే క్యాష్ రూపంలో ఇస్తారా, ఆన్లైన్లో పోతుంటాయి వీళ్ళకి అమౌంట్? బోత్ వేస్. ఇప్పుడు ఎంతవరకు అయితే ఎలిజిబిలిటీ ఉందో అంతవరకు ఇవ్వచ్చు. కాకపోతే వీటికి ఏంటంటే డైరెక్ట్గా ఈ యొక్క క్యాసినోలో నేను చెప్పిన ఈ పేర్లు ఫారినర్స్ ఇంకొకళ్ళు ఎవరో ఇవన్నీ ఎక్కడో ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి. చివరాఖరికి డబ్బు చేరే ప్లేస్ అదని చెప్తున్నాను. ఈ మధ్యలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దానిలో ప్రమోటర్ స్థాయి
స్థాయి అనేది స్టార్టింగ్. ప్రమోటర్ అనేవాడు డబ్బులు ఎక్కడ తీసుకుంటాడు? ఈ మధ్యలో 10-15 లేయర్లో ఒక షెల్ కంపెనీస్ ఉంటాయి అన్ని. ఒకళ్ళకి ఒక చోట అయితే కట్ అయిపోద్ది, వాడికి వీడికి సంబంధం ఉండదు. ఏది ఇండియా బోర్డర్ దాటిన తర్వాత నుంచి 2 కంట్రీస్కి వాళ్ళకి అంటే ఆ లింక్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే సంబంధమే ఉండదు, లేయర్ 5 to లేయర్ 6 అనేది. సో ఇక్కడ నుంచి చూస్తే ప్రమోటర్ అనేవాడికి ఏదో షెల్ కంపెనీ నుంచి ఏదో ఒక మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి డబ్బులు వస్తాయి, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకున్న తర్వాత డైరెక్ట్ లింక్స్ ఏమి కనపడవండి. చేసినా కూడా ఇన్వెస్టిగేషన్ ఒక చోటకి వెళ్ళి ఆగిపోద్ది, ముందుకు ఉండదు, కామనే ఉంటుంది అక్కడ, ఫుల్ స్టాప్ ఉండదు. క్యాష్ రూపంలో ఉంటాయి, హవాలా ట్రాన్సాక్షన్స్ చాలా జరిగింటాయి. అందుకే కదా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. అందుకనే హవాలా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి అని ఇప్పుడే కాదు, ఈ సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా కొన్ని చోట్ల వీళ్ళు వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఈ యొక్క మాటలు అనేవి వచ్చినాయి. హవాలాలో కొంతమంది ఆడియో టైప్స్ కూడా బయటకు వచ్చినాయి ఇన్ఫ్లుయెన్సర్లకి. దానిలో క్లియర్ గా నాకు హవాలా వచ్చింది, ఇంత వచ్చింది, అంత వచ్చింది చెప్పడం కూడా జరిగింది. సో ఆ ప్రూఫ్స్ ఉన్నాయి, జరిగినాయి. అకౌంట్ లో వేయాలంటే వేస్తారు డబ్బులు, వాళ్ళకి అకౌంట్స్ వేస్తారు. ఇప్పుడు క్యాసినో అందరికి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎవడుతున్నాడో నేను ప్రమోట్ చేశాను అనుకోండి, నాకు ₹1 ఇస్తా అంటే నేను ప్రమోట్ చేశా, నాకు అకౌంట్ లో పడాలంటే ఇప్పుడు నాకు అకౌంట్ లో పడితే పోలీసులకు తెలిసిపోద్ది, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలిసిపోద్ది. సో ఇవన్నీ దాటుకుని ఎలా ఇస్తున్నారు? ఎలా అని అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు క్యాసినోస్ ఏ క్యాసినోస్ అయినా తీసుకోండి, డబ్బులు పోయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అకౌంట్స్ ని కనుక మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు డబ్బులు వేస్తారు కదా ఆడటానికి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు డబ్బులు వేసి ఉంటారు గేమ్ ఆడటానికి. ఆ డబ్బులు ఎవరి అకౌంట్ లో వేసారు అనుకుంటున్నారు? క్యాసినో అకౌంట్ లో అనుకుంటున్నారు? కాదు, క్యాసినో అకౌంట్ లో కాదు ఆ డబ్బు వెళ్ళింది. ఆ డబ్బు వెళ్ళింది మనలాంటి కామన్ పీపులే. ఓకే, మీకు ఆ అకౌంట్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, కార్పొరేట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ రెంటింగ్ అని చెప్పి క్లియర్ గా టెలిగ్రామ్ లో ఈ ఛానల్ ఉంది. చాలా మోడ్స్ లో చాలా మోడ్స్ లో ఈ యొక్క చూడండి, మీరు ఇక్కడ చూస్తే 1 crore లిమిట్ ఉన్న, ఇప్పుడు ఒకడు పోస్ట్ చేశాడు, వాడికి 1 crore లిమిట్ ఉన్న అకౌంట్లు కావాలి, బ్యాంక్ అకౌంట్. అంటే నెల మొత్తం మీకు మీ బ్యాంక్ అకౌంట్ లో ₹1 కోటి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. వాడికి ఆ అకౌంట్ కావాలంట. ఆ అకౌంట్ల పేర్లు ఏంటో చెప్తా చూడండి, ఏ బ్యాంకులు కావాలో. కెనరా బ్యాంక్ కావాలి, బల్క్ మోడ్ అని అంటారు దీన్ని. కెనరా బ్యాంక్ కానివ్వండి, బంధన్ బ్యాంకు, డిబిఎస్, ఫెడరల్ బ్యాంకు, ఆర్బిఎల్, లేదంటే హెచ్ఎస్బిసి, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐడిబిఐ, కేబిఎల్, ఇలాంటి బ్యాంకులు, యాక్సిస్ బ్యాంక్ ఇవి కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ అన్ని చాలా ఇన్ఫేమస్ బ్యాంక్స్ అడుగుతారు వీళ్ళు. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానీ వాళ్ళు చాలా సీరియస్ మెజర్స్ తీసుకున్నారు. అకౌంట్ను వేరే చోట నుంచి ఓపెన్ చేసిన అంటే ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ అకౌంట్ని వీళ్ళకి ఇవ్వాలి, ఈ స్కామర్లకు ఇవ్వాలి. స్కామర్లు ఇన్ ద సెన్స్ ఈ కంపెనీ క్యాసినో కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా ఏమో మధ్యలో మధ్యవర్తులకు ఇస్తారు వీళ్ళు. ఈ అకౌంట్ రెంటింగ్ అంటే ఏంటో చెప్తాను మీకు. సో ఊర్లో ఉన్న జనానికి, సిటీలో కొంతమందికి, ఖాళీగా ఉన్న వాళ్ళకి, లేదంటే స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే ఈ స్కామర్స్ టెలిగ్రామ్ ద్వారా, మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేయండి స్టార్టప్ పేరు మీద. ఆ స్టార్టప్ పేరు మీద ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కావాల్సిన డబ్బు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ క్యాసినోస్. అంటే ఈ మధ్యలో మార్కెటింగ్ కంపెనీ వాళ్ళే డబ్బు పెడతారు, అకౌంట్ ఓపెన్ చేయడానికి ఖర్చులకి, ఆటో ఛార్జీలకి అన్ని వాళ్ళే ఇస్తారనమాట. ఈవెన్ అవతల బ్యాంకుని మేనేజ్ చేయడానికి 10,000-20,000 బ్యానేజ్ అవుతుంది. బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి దానిలో బ్యాంకింగ్ స్టాఫ్ ఏది నేను చెప్పి చిన్న ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో దానిలోని ఎంప్లాయీస్ డబ్బులు అడుగుతున్నారు, అకౌంట్ నాకు తెలిసి ఎందుకు తీసుకుంటున్నావు అని. సో ఈ యొక్క వ్యవహారంలో 20,000-30,000 తీసుకున్న అకౌంట్లు యాక్సిస్ అంటే ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ అకౌంట్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎవడేస్తున్నాడు? మధ్యలో ఉన్న మార్కెటింగ్ పీపుల్ ఇస్తున్నారు. ఏది ఈ డబ్బుని తారుమారు చేసేవాళ్ళు. కంపెనీ నేను అనేది ఏంటంటే క్యాసినో కంపెనీ ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేవాడు మధ్యలో మళ్ళీ 4-5 లేయర్లు ఉంటాయి. వీళ్ళు డబ్బులు ఇస్తారనమాట అకౌంట్ ఓపెన్ చేయడం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేస్తే ₹5 కోట్ల ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు నెలకి లిమిట్. ఆ అకౌంట్ని క్యాసినో వాడు తీసుకుంటాడు. క్యూఆర్ కోడ్ ఉన్నది ఆ అకౌంట్ ప్లస్ బల్క్ మోడ్ ట్రాన్సాక్షన్ యాక్టివేట్ చేసి మనం ఇవ్వాలి స్కామర్కి. ఢిల్లీ, ముంబై, గోవా అన్ని చోట్ల ఉన్నారు. మన సౌత్ ఇండియా చేసుకున్న అదృష్టం ఏంటంటే తక్కువ లెవెల్లోనే జరుగుతున్నా కూడా ఇప్పుడు పెరిగినాయి ఆ కేసులు. బట్ మన దగ్గర ఏంటంటే సెంట్రలైజ్డ్ ల్యాబ్, ఈ డిజిటల్ ల్యాబ్ ఉంది కాబట్టి భయపడి చాలా మంది స్కామర్స్ ఇక్కడ రావట్లేదు. కానీ మీరు ఇప్పుడు అకౌంట్ ఇవ్వాలి కదా, మీకు ఫ్లైట్ టికెట్స్ వేస్తాడు ఇక్కడ టు అండ్ ఫ్రో. అక్కడికి వెళ్ళిన తర్వాత 5-star హోటల్ అకామిడేషన్ ఇస్తాడు, ఫుడ్, బెవరేజెస్ అన్నీ ఇస్తాడు. మీ అకౌంట్ నాడు తీసుకొని డైరెక్ట్గా సిస్టమ్ కనెక్ట్ చేసుకొని ఈ యొక్క పరిమ్యాచ్, ఈ యొక్క ఇల్లీగల్ వెబ్సైట్లో మీ యొక్క అకౌంట్ని పాపప్ చేస్తాడు. సో చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు డబ్బులు వేస్తారు. ఇప్పుడు ఒక 5,000 ఆడటానికో 10,000, 1,00,000, 2,00,000 వేసారనుకోండి, పోగొట్టుకొని ఉంటారు కదా, ఆ డబ్బు డైరెక్ట్గా ఎవరికి వస్తుంది? అకౌంట్ రెంటింగ్ వాడికి వస్తుంది. అకౌంట్ ఎవరిది?
మనలాంటి కామన్ మ్యాన్. మనలాంటి కామన్ మంది మన అకౌంట్ తీసుకున్నాడు. తీసుకున్నాక మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదా, పడిన వెంటనే అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఆడుతూ ఉంటారు కదా, 5,000 10,000 ఇట్లా పడిపోతూ ఉంటాయి మన అకౌంట్లో, దాన్నే బల్క్ మోడ్ అంటారు. ఒకటే రోజున 5,000 నుంచి 6,000 10,000 ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు బల్క్ మోడ్ ఆన్ చేసిన ఈ అకౌంట్స్ లో. సో ఈ డబ్బును ఏం చేస్తారు, అదే రోజున వేరే అకౌంట్కి షిఫ్ట్ చేసుకుంటారు. సో ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ గా అయినాయి కాబట్టి, అంటే వీడికి కంపెనీ లేదు, ఐ మీన్ ఒక యాక్టివిటీ లేకుండా ఇంత అమౌంట్ ఒకటేసారి పడేసరికి బ్యాంక్ వీడిది ఫ్రీజ్ చేసేస్తుంది. విత్ ఇన్ 1 day 2 days మాక్సిమం అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది. వేరే వాడు ఉంటాడు, ఇట్లా కొన్ని లక్షల మంది దగ్గర నుంచి అకౌంట్ తీసుకుంటాడు రోజు. ఎవరు, ఈ క్యాసిన వాడు. సో పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు దానిలో అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ వేరే అకౌంట్ షిఫ్ట్ చేసి అటు ఇటు చేసి లాస్ట్కి దీన్ని బిట్ కాయిన్ కింద కన్వర్ట్ చేస్తారు ఈ బ్రోకర్స్. అక్కడ నుంచి అన్ట్రేసబుల్. సో అంటే మన దేశానికి ఇంకో దేశానికి కనెక్షన్ లేదన్నారు కదా, అంటే సర్టెన్ స్టేజ్కి వెళ్ళాక కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఇంకా అక్కడ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. మన దేశం దాటి అమౌంట్ ఎలా వెళ్తుంది మరి అలాగే? అదే బిట్ కాయిన్స్ రూపంలో మీరు ఎక్కడికైనా పంపించు. మన దేశంలోనే బిట్ కాయిన్ చేసి అది అక్కడ లీగల్ చేసుకో. అక్కడ లీగల్ ఇన్ ద సెన్స్ ఇక బిట్ కాయిన్ అయింది అంటే ఇట్స్ వానిష్డ్ అంతే, మన క్యాష్ మాయమైపోయినట్టే. మనకి ట్రేస్ ఎక్కడ దాకా ఉంటుంది, అది ఎంతసేపు అయితే డిజిటల్ ఫామ్ లో మన బ్యాంకుల చుట్టూ తిరుగుద్దో, బ్యాంక్ అకౌంట్స్ చుట్టూ తిరుగుద్దో అంతవరకు మనకి ట్రేసబుల్ ఉంటుంది. ఆ తర్వాత బిట్ కాయిన్ కన్వర్ట్ అయిన తర్వాత అన్ట్రేసబుల్. ఇక అది ఎక్కడికైనా వెళ్తుంది, డైరెక్ట్గా అల్ఖైదాకి వెళ్ళొచ్చు, లేదంటే ఇండియన్ ముజాహిద్దీన్కి వెళ్ళొచ్చు, ఏదైనా సంస్థలకు వెళ్ళొచ్చు, మన ఇండియాకి అగెనెస్ట్గా వాడచ్చు. లేదంటే రయోట్స్ జరుగుతుంటాయి, కొన్ని సంఘాలకి ఆ డబ్బుల్ని మళ్ళీ వేరే కంట్రీస్ పెట్టి ఇండియాలో గొడవలు సృష్టిస్తే ఆ యొక్క అమౌంట్లన్నీ అట్లా వాడతారు. ఇప్పుడు ప్రెజెంట్ యుక్రెయిన్లో వాడుతున్నారు ఆ డబ్బు. ఇదే డబ్బు ఒక మిజైల్ రూపంలోనే ఉండొచ్చు. ఇప్పుడు పోగొట్టుకొని చనిపోయిన వ్యక్తుల డబ్బు ఆల్రెడీ యుక్రెయిన్ రీచ్ అయ్యి అక్కడ ఒక బాంబు రూపంలోనో ఒక గన్ రూపంలో అంతే. సీరియస్లీ వీడు చనిపోయాడు, వీడు వచ్చిన డబ్బు వల్ల మిస్సెల్ వల్ల ఇంకో అంతే కదండి. ఇంత మిస్యూజ్ అవుతుంది ఇక్కడ జరిగే డబ్బు అంతా కూడా. ఎందుకంటే ఈ ఇల్లీగల్ క్యాసినోస్ లో జరిగేది మొత్తం కూడా ఇల్లీగల్ గ్యామ్లింగ్, మొత్తం మ్యానిపులేటెడ్ గేమ్స్. అంటే మీరు గెలవడానికి ఛాన్సెస్ జీరో కూడా కాదు, 1% ఉంటుందేమో, కానీ 99% మీరు వెళ్ళిపోతారు, వచ్చినట్టే ఉంటాయి, అన్ని పోతాయి. ఎందుకంటే లీగల్ గ్యామ్లింగ్కి దీనికి డిఫరెన్స్ ఉంది, నేను చెప్తాను తర్వాత. సో ఇల్లీగల్ ఈ వెబ్సైట్స్లో ఏంటంటే కంట్రోల్ ఉండదు. మీరు ఈరోజు 5 కోట్లు కావాలంటే 5 కోట్లు ఆడేసేయచ్చు, 10 కోట్లైనా వేసేసి డిపాజిట్ తీసుకుంటూనే ఉంటాడు. ఎందుకు? లీగల్ గ్యామ్లింగ్లో లీగల్ వెబ్సైట్స్లో వాడి కంపెనీ అకౌంట్స్ ఉంటాయి. ఏది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తో ఏదైతే మన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉందో దానిలో రిజిస్టర్ అయిన కంపెనీలు, ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీలు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఫటాఫట అని కోటిన్నర, ఇప్పుడు 2 కోట్లు పోయిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది జనం, అట్లా వేసేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్లాగ్ రైజ్ అయ్యింది. ఏంటి ఇంత అమౌంట్ ఒక గ్యామ్లింగ్ వెబ్సైట్కి వెళ్తాను, ఫ్లాగ్ రైజ్ అయ్యింది. ఇక్కడ మీరు వేస్తున్న అమౌంట్ దేనికి వేస్తున్నారు? కామన్ మ్యాన్ అకౌంట్కి వేస్తున్నారు. ఇప్పుడు మీరు 10,000 వేసి ఆడారు అనుకోండి, మీ అకౌంట్కి వస్తాయి. మళ్ళీ నా 10,000 పోయినాయి, ఇంకో 10,000 వేయాలనుకోండి క్యాసినో వెబ్సైట్లో, మీ అకౌంట్కి రావు, వేరే అకౌంట్కి వెళ్తాయి. సో అక్కడ ట్రేస్ మిస్ అవుతుంది కదా, ఎట్లా ఫ్లాగ్ రైజ్ అయింది? ఇప్పుడు మీ అకౌంట్ మీకు 10,000 వాళ్ళకు 10,000 వేసినట్టు ఉంది. నేను క్యాసినో ఇప్పుడు 10,000 వేసి ఆడాలండి, 10,000 వేయంగానే మీ అకౌంట్ దాంట్లోకి వెళ్ళిపోయినాయి డబ్బులు, ఆ 10,000 పోయినాయి. మళ్ళీ ఇప్పుడు 1,00,000 వేసి ఆడాలి. నేను 1,00,000 కొట్టేటప్పుడు ఏందనుకుంటున్నాను, మీ అకౌంట్ ఇవ్వదు, అది వేరే అకౌంట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కొన్ని లక్షల మంది దగ్గర నుంచి అకౌంట్స్ తీసుకుంటుంది ర్యాండమ్ గా. ఒక్కొక్క అకౌంట్ ఇట్లా స్కిప్ ఇదవుతూ ఉంటుంది, ఏది ఇట్లా మన తిరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఎలా ట్రేస్ అవుతుంది? అవ్వదు. సో కంట్రోలే లేదు. 5 కోట్లు 10 కోట్లు పోగొట్టుకోండి, ట్రేసే ఉండదు. ఆ అమౌంట్ మళ్ళీ తర్వాత షిఫ్ట్ అయ్యి బిట్ కాయిన్స్ కింద కన్వర్ట్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. అది జరుగుతుంది. సో ఇదంతా డీప్ స్టడీ అండి నేను చెప్తుంది. ఈ రకంగా డబ్బు బయటకు వెళ్తుంది. దీనికి కారణం భూతాలు ఎవరవుతున్నారు, కారణం ఎవరవుతున్నారు, దీని గురించి ఇన్వెస్టిగేషన్ ఎలాగో వచ్చింది. ఇప్పుడు సజ్జనర్ గారు సరే ఆయన తీసుకున్నారు, చర్యలు తీసుకున్నారు, అదే ఆయన చెప్పారు. తర్వాత ఇప్పుడు పోలీసులు అన్ని స్టేషన్లో కేసులు నమోదవుతాయి, చర్యలు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కామన్ పీపుల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నా ఈ సబ్జెక్ట్లో. సో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటారు ఇప్పుడు వీళ్ళందరినీ? ఇప్పుడు అకౌంట్ రెంటింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? జైలు నిండిపోతాయని చెబుతున్నా నేను. ఈ యొక్క అకౌంట్ రెంటింగ్లో కొన్ని లక్షల మంది అకౌంట్ ఇచ్చి ఉన్నారు, కొన్ని లక్షల మంది కామన్ పీపుల్, అందరిని అరెస్ట్ చేస్తారుగా. అంటే చెయ్యాలి, తప్పదు, జైలు నిండిపోతాయని చెబుతున్నారు. అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి స్కామ్ లో. ఇంకొక 5 ఏళ్ళు ఆగితే, ఇంకో 4 ఏళ్ళు ఆగితే 140 కోట్ల మంది ప్రజల్లో మన ఇండియాలో 90 కోట్ల మంది మీద సైబర్ క్రైమ్ కేసులు ఉంటాయి. ఇదే సబ్జెక్ట్ మీద వదిలేసి ఊరుకుంటాయి. ఈ సబ్జెక్ట్కి ఫుల్ స్టాప్ పెట్టకపోతే, ఇది ఈ క్యాసినో ఇల్లీగల్ క్యాసినోస్కి కనుక చెక్ పెట్టకపోతే 90 కోట్ల మంది మీద ఉంటుంది కేసు అని చెప్తున్నాను నేను. సో అరెస్ట్ చేయలేము, ఆ మాఫియా ఆపలేము, అది అలా
రోల్ అవుతూనే ఉంటది. మీరు లింకులు కూడా ఆపలేరండి, ఆ లింక్స్ కూడా బ్లాక్ చేయలేరు అని చెప్తున్నాను. సో దీని అంతా నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. డిఎన్డి సర్వీస్ తెలుసు కదా మీకు, డో నాట్ డిస్టర్బ్. అది మామూలుగా యాక్టివేట్ అయ్యే ఉంది అన్ని ఫోన్లు ఆగుతున్నాయి రావడం మీకు. అసలు కంటిన్యూస్ గా డో నాట్ డిస్టర్బ్ మోడ్ గత 5-10 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నది. మామూలుగా అన్వాంటెడ్ కాల్స్ రాకూడదు, వస్తున్నాయి ఇంకా కంటిన్యూస్ గా. సో దాన్ని ఎట్లా ఎరాడికేట్ చేయగలుగుతారు మీరు? నిజంగా ఇది కూడా ఒక ప్రాబ్లమే. ఎంత దేన్ని యాప్ చేసిన ట్రూ కలర్స్ కానీ సంథింగ్ ఎన్ని యాప్స్ వాడినా కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. ఒక్కొక్క సినిమా తీయడానికి దాని కింద ఒక సినిమా కింద కొన్ని వేల మంది దాని వాళ్ళకి ఫుడ్ అండ్ బ్రెడ్ అదే కదా మూవీ ఇండస్ట్రీలో. ఒక సినిమా ఆడకపోతే ఎంత లాస్. ఎగ్జాంపుల్ చెప్తా, ఆ సినిమాని తీసుకెళ్లి డైరెక్ట్ మూవీ రూల్స్ ఐబొమ్మలో పెడుతున్నారు. ఓకే, ప్రొడ్యూసర్లు ఉండకొద్దిగా సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు తగ్గినాయి. సో దానిలో ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయి వీధిని పడుతున్నారు. ఆ యొక్క వెబ్సైట్ ఆపగలిగారు ఎవరన్నా? ఆపలేరు. తమిళ రూల్స్ అని మూవీ రూల్స్ ఏం ఆపగలిగారు? బ్లాక్ అయితే ఇంకోటి బ్లాక్ అయితే ఇంకోటి అవుతుంది కదా. సో మనకు అక్కడ నీతి తెలుస్తుంది కదా, మనం అవి ఆప్ చేయలేమని తెలుస్తుంది కదా. సో ఇప్పుడున్న టెక్నాలజీ అన్కంట్రోలబుల్. మనం కంట్రోల్ చేయలేని టెక్నాలజీని మనం వాడుతున్నప్పుడు మీరు ఏం కంట్రోల్ చేయగలుగుతారు ఈ వెబ్సైట్ని నన్ను అడుగుతున్నాను. వీటిని 100% బ్లాక్ చేయలేము అని చెప్తున్నాను నేను నా రీసెర్చ్ ప్రకారం. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఒక చోటకి వెళ్ళి ఆగిపోద్ది, ముందుకు వెళ్ళదు. అక్కడికి వెళ్ళి ఆగిపోద్ది. మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ చేశారు, సరే అయిపోయింది. నేను చెప్తున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పోలీసులకు కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. పోలీసులు కూడా ఒక ఇష్యూతో ఫేస్ చేస్తున్నారు. ఆ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఎట్లుంది? రాజుగారి కొడుకుని ఎత్తుకున్న దొబ్బులే దింపిన దొబ్బులే అని. ఇప్పుడు రాజుగారి కొడుకుని ఎత్తుకున్నారనుకోండి, రాజుగారి కొడుకుని ఎత్తుకుంటావు నువ్వు అని. రాజుగారి కొడుకుని దింపారు అనుకోండి, ఏంటి రాజుగారి కొడుకుని కనీసం ఎత్తుకొని కూడా ఎత్తుకోవాలని దొబ్బుతారు. ప్రజలు అదే పరిస్థితి. చేయలేదు అనుకోండి, చేస్తే ఒగ్గువాలా, చేయకపోతే ఒగ్గువాలలోనే ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఊరికే అందరిలాగా నేను ఏదో కాసేపు ప్రైజ్ చేసి రేపు పొద్దున్న తిడదామని కాదు, కానీ అదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దున్న పులి స్టాప్ అయితే డిపార్ట్మెంట్ మళ్ళీ అంటారు, ఏం డబ్బు తీసుకున్నారా అని అంటారు. పాప ఏం చేయలేరండి లాస్ట్కి వెళ్ళేసరికి. ఎందుకంటే ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ ఉన్నాయి. మెనీ డిపార్ట్మెంట్స్ ఈ రోజున సైబర్ క్రైమ్ పోలీసులు ఏదైనా కేసు విషయమై, ఎగ్జాంపుల్ మహారాష్ట్ర బ్యాంక్ ఉంది, నేను ఒక కేసు విషయంలో చూశాను. వాళ్ళని స్టేట్మెంట్స్ అడిగారు ఒక సైబర్ క్రైమ్ వాళ్ళు. అడిగితే వాడు 3 days లేట్ చేశారు, 2 days హాలిడేస్ అన్నారు. గోల్డెన్ పీరియడ్ 24 to 48 hours ఉంటుంది. ఆ గోల్డెన్ పీరియడ్ లో ఆ యొక్క బ్యాంకులు కానీ ఆ యొక్క డిపార్ట్మెంట్స్ కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు ఏమవుతుంది? రికవరీ రేట్ తగ్గిపోతుంది. ఇలాంటి ఇష్యూస్తో బాధపడుతున్నారు. సో అంత తలకాయ నొప్పులు ఉంటే ఈ ఇష్యూలో ఏం చేయగలుగుతారు? డిపార్ట్మెంట్ దీనికి పులి స్టాప్ పెట్టలేదు. ఇది పాలసీ మేకర్స్ చేయాలి. పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి పాలసీ మేకర్స్ ఒక చోట పులి స్టాప్ పెడితేనే ఇది అనేది క్లోజ్ అవుతుంది. అది నా అభిప్రాయం. రైట్. ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసారో వాళ్ళందరి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు ఫైల్ చేశారు. విష్ణుప్రియ పొద్దున్నే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో ఎవరు విష్ణుప్రియ అని పంజాగుట్ట ప్లేస్ తీసుకెళ్లారు. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు రానా దగ్గపాటి ఇంటర్లో అయితే. సో అట్లా కాదండి నేను చెప్పేది. అలా కాదు, ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే, మంచు లక్ష్మి కానీ, రానా కానీ, విజయ్ దేవరకొండ కానీ, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు ఇప్పుడు కేసులోకి. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలికి ఇచ్చే పంపించే అవకాశం ఉందా, లేకపోతే? అదే నేను అడిగేది ఏంటంటే డిపార్ట్మెంట్ ని, నేను డిపార్ట్మెంట్ తో నేను అంటూనే ఉన్నా సార్, ఇది స్టార్ట్ చేశారనుకోండి, పెద్దోళ్ళు ఏముంది అరెస్ట్ చేసేస్తాం అని చెప్పి. ఇప్పుడు సరే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు సమ్ పీపుల్, ఐ డోంట్ నో మెనీ ఆఫ్ ద పీపుల్, నాకు అసలు తెలియదు ఎవరేంటని. అక్టోబర్స్లో 2-3 చూశాను. ఏదో అనివార్య కారణాల వల్ల వాళ్ళు ప్రమోట్ చేశారు. ఇట్స్ తప్పే, 100% తప్పే. అరెస్ట్ చేశారు, ఓకే. నెక్స్ట్ సెలబ్రిటీస్, సరే ఇక్కడ ఒక 2-3 సెలబ్రిటీ. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఫస్ట్ సోనీ సూద్ని లోపల వేసేయాలి. ఎందుకంటారు? 1xBet ఆయనే కదా చేస్తుంది. అంతే, 1xBet కాదు. మీరు చూస్తే ఈ రోజున నేను ఒక మాట అడుగుతానండి. ఈ రోజున ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా తయారయ్యారంటే, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి ఆల్రెడీ స్కామ్ అని 100 రకాలుగా ఏదో జరుగుతూ ఉంది. అది వాట్ ఐ డోంట్ నో. ఓకే, వాళ్ళు ఏమి లేని వాళ్ళకి మళ్ళీ బాటిల్ పెట్టి హడావిడి చేస్తా ఉంటే, ఆయన మినిమం 5 కోట్లు 10 కోట్లు తీసుకునే వ్యక్తి చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి చేసుకొని వస్తారు. చెప్తున్నా, ఊరికి రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుంటే ఎంతో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్కి, ఏవి స్కామ్లు అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోషన్లు చేశారు. తీసుకెళ్ళి లోపలేసారా? లేదు. అదే జనం మోసపోయారు. ఈ యొక్క ప్రాజెక్టులు కొనుక్కోండి అని చెప్పేదేమో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. వేసారా? వాళ్ళని వేయలే. సో ఇది అంతే. ఒక అంతవరకు వీళ్ళు అరెస్టులు జరుగుతాయి. తర్వాత సోనీ సూద్ వేయాలంటారు, విరాట్ కోహ్లీ వేయాలంటారు, వేయలేరు.
లోపల అరెస్ట్ చేయలేరు అని చెప్తున్నాను. అసలు మెయిన్గా చేయాల్సింది ఎవరిని అని అంటే మెటాని, గూగుల్ని. నేను ఏమంటాను, కర్ణాటక, తమిళనాడు, మనకి 2 రాష్ట్రాలను ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు యూట్యూబ్ ఇక్కడ ఓపెన్ చేస్తే తెలుగులో ప్లే అవుతున్నాయి యాడ్లు. అదే తమిళనాడు, కర్ణాటక వెళ్తే యాడ్లు తెలుగులో ప్లే అవుతాయా, తమిళ్లో ప్లే అవుతాయా? లోకల్ లాంగ్వేజ్లో ప్లే అవుతాయి యాడ్స్. అంటే గూగుల్కి తెలుసు ఇదేమో తమిళనాడు, ఇది ఆంధ్రప్రదేశ్, అది తెలంగాణ, ఇది కర్ణాటక అని చెప్పి గూగుల్కి తెలుసు. మీరు 4 అడుగులు ఇక్కడ నుంచి పక్కనున్న వేరే దగ్గరికి వెళ్ళండి, 4 అడుగులు వేసారని చెప్పి గూగుల్కి తెలుసు. ఓకే, ఏదైనా పాన్ ఫోటోని, ఏదైనా నేకెడ్ ఫోటోని అప్లోడ్ చేద్దామని చూడండి, ఇమీడియట్గా అక్కడ బ్లాక్ వచ్చేస్తుంది, ఇది పాన్ ఫోటో. అంటే గూగుల్ రీడబుల్, చదవగలుగుతుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది, దానికి వినగలుగుతుంది కూడా. వినగలుగుతుంది ఇప్పుడు కూడా ఏదో ఒకటి వింటూనే ఉంటుంది, మన మైక్స్ ఆన్ అయ్యే ఉంటాయి, దట్ ఈస్ సెకండరీ, అదొక వేరే సబ్జెక్ట్. సో గూగుల్కి కానీ మెటాకి కానీ ఎవ్రీథింగ్ రీడబుల్ అన్నీ తెలుసు. సో ఈ యొక్క స్టేట్లో, పర్టికులర్ స్టేట్లో గ్యామ్లింగ్, ఈ యొక్క బెట్టింగ్ బ్యాన్ ఉంది అని అన్నప్పుడు అది బ్లాక్ చేయాలి కదా కంటెంట్ ఎందుకు బ్లాక్ చేయట్లేదు? యూట్యూబ్లో వీళ్ళు ప్రమోషన్లు చేశారు, యూట్యూబ్ అసలు పబ్లిష్ ఎందుకు చేస్తుంది? ఆ వీడియోని ఇక్కడ రన్ సరే, వాడు ఏమంటాడు, ప్రమోటర్ ఏమంటాడు, నేను ఇక్కడ కాదు సార్ దుబాయ్లో తెలుగు వాళ్ళ గురించి చేశాను అన్నాడు అనుకోండి. ఈ యొక్క వీడియో ఇక్కడ బ్యాన్ ఉంది కాబట్టి, ఇక్కడ ఏది బెట్టింగ్ మీద, ఈ యొక్క 2 స్టేట్లు తప్పితే మిగిలిన ఎక్కడైనా సరే అది ప్లే అయ్యేలాగా చేయొచ్చు. అల్గారిథం డబ్బులు తీసుకుంటున్నాడు కదా, పుణ్యానికి ఏం చేయట్లేదు కదా. ఇక్కడ రెవెన్యూ, వాడు డబ్బు యూట్యూబర్లకి ఇస్తున్నాడు, ప్లస్ సంపాదించుకుంటున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. వాడు కార్పొరేట్, ఆ కార్పొరేట్ మన ఇండియాకి వచ్చి వాడు వ్యాపారం చేస్తున్నప్పుడు వాడు ఈ రూల్స్ పాటించాలా లేదా? 100% వీళ్ళని పార్టీ చేయాలా లేదా? ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఏది ప్రమోటర్తో పాటు అసలు అది పబ్లిష్ చేసిన పబ్లిషర్ని, దీన్ని డెవలప్ చేసిన డెవలపర్ని, దీన్ని మార్కెటింగ్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు. డెవలపర్ అంటే ఈ వెబ్సైట్ తయారు చేసినోడు సిటీలో, ఇక్కడో ఢిల్లీలోనే ఎక్కడో ఉంటాడు, ఇండియాలో ఉన్నోడే తయారు చేసి ఉంటాడు. ఓకే, దాంతోపాటు టోటల్ స్పెక్ట్రంలో వస్తే మీరు క్లియర్గా చూస్తే పేమెంట్ గేట్వేలు, ఏ బ్యాంకింగ్ సిస్టమ్ పేమెంట్ గేట్వే ఇచ్చింది? పేమెంట్ గేట్వేలు మేము ఇవ్వలేదు అని చెప్పి బ్యాంక్ అబద్ధం చెప్పినప్పుడు చనిపోయిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆడి చనిపోయారో వాళ్ళ స్టేట్మెంట్లు తీసి ఈ డబ్బు ఎక్కడ పోయిందో నా అకౌంట్ తీసి ఆ బ్యాంక్ నీళ్ళు అడగాలి, నువ్వు ఎలా ఇచ్చావు ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ అని చెప్పేసి ఆ బ్యాంకుల్ని వేయగలుగుతారా? వేయలేరు. ఎట్లా అది తర్వాత ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అయింది ఎవరి మోడెంలో? మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్న అకౌంట్ల ద్వారా ఇదంతా సర్క్యులేట్ అయింది. మిడిల్ క్లాస్ పీపుల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. చివరాఖరికి వచ్చేసరికి చెప్తున్నాను కదా సార్, ఇది మనవాళ్లే మిగులుతారు దీనిలో, మన ఇండియన్సే ఉంటారు. నేను చెప్పిన పేర్లు ఇప్పుడు చేసింది ఏంటి? డెవలపర్ మనోడే, బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న బ్యాంక్ స్టాఫ్ మనోళ్లే, అకౌంట్ ఏదైతే ఎవరైతే అకౌంట్లు తీసుకున్నారో వాళ్ళంతా కామన్ పీపుల్ మనోళ్లే, ప్రమోటర్లు ఏదైనా మందేసిపోర్లే కదా, మొత్తం మనోళ్లే ఉంటారు. డబ్బు ఎక్కడ పోయింది? దేశం దాటి బయటికి వెళ్ళిపోయింది. ఆయన అరెస్ట్ చేయగలుగుతామా? లేదు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, ఊరికే 2 పేర్లు చెప్పి వినిపించాను కదా మీకు, అక్కడ దాకా వెళ్ళగలమా? మన జ్యుడిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఊరికే హలో సార్ డైరెక్ట్గా అడిగినా కూడా డోంట్ కేర్, పట్టించుకోరు వాళ్ళు. ఏం చేయగలుగుతాం? పెద్ద మాఫియాని మించిపోయిన రూలింగ్ అంతే కదా. అదే సార్ నేను చెప్తుంది, ఇది ఇక్కడ అంటే ఇప్పుడు ఈ కేసుని ఏదైతే బెట్టింగ్ యాప్స్ గురించి ఈడీ కొంచెం సీరియస్ గా తీసుకుంది కదా, సో ఈడీ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంది సార్? ఇప్పుడు వీళ్ళకి వచ్చిన అమౌంట్ మాక్సిమం ఏం ప్రూవ్ అవుద్ది? వీళ్ళు డబ్బులు తీసుకున్నారని తెలుస్తుంది, అవతలవాడు దొరకడు, మాక్సిమం దొరకడానికి నేను ఎందుకు అనాలి? సరే దొరికితే మంచిది, దొరికిన టాప్ లెవెల్ దాకా వెళ్ళదు ఈ సబ్జెక్టు. టాప్ లెవెల్ అంటే లేయర్ బై లేయర్, అసలు ఈ వెబ్సైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనే దాకా వెళ్ళదు కదా. ఎక్కడో ఒకటి ఇది ఫుల్ స్టాప్ పడిపోద్ది దీనికి. ఒకవేళ వీళ్ళు తీసుకొని ఉంటే దాని దగ్గర ఆ కేసులో సెక్షన్లో పెడతారు, లోపలికి వెళ్తారు. దానివల్ల వచ్చేది ఏంటి అంటున్నా, ఇప్పుడు ఈ సబ్జెక్టు ఇమ్రాన్ లేదా హర్షసాయి లేదా ఇంకొక విష్ణుప్రియ సంథింగ్ ఏదో ప్రియాలు అని చెప్పారు, వాళ్ళు ఎవరో ఏదో వాట్ ఎవర్ హూ ఎవర్ ఈ కచరా అంతా లోపల ఉంటే ఏంటి బయట ఏంటి, హూ కేర్స్? వాళ్ళు ఉన్నయండి, పోనేయండి, సావనేయండి, ఏడైనా పోనేయండి, ఎవడు హూ కేర్స్? మనుషులు చచ్చిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళు నేను అనేది ఏంటి, మనుషులు చచ్చిపోయారు. ఏమో తిరిగి వస్తారా? రారు. నేను అనేది వాళ్ళు లోపల ఇద్దని అంటున్నా. నేను అనేది ఏంటంటే ఈ ప్రాబ్లంకి పులి స్టాప్ ఎట్లా పెడతామని అంటున్నా. ఎలా పెడతాము? బ్లాక్ చేయలేం, ఆపలేం అని నేను నా రీసెర్చ్ ద్వారా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 3 years బ్యాక్ సివి ఆనంద్ గారు ఈ సబ్జెక్ట్ తీసుకొని చెప్పినప్పుడు గవర్నమెంట్ ఏదో ఒకటి చేసే ఉంటుంది కదా, చర్యలు బ్లాక్ చేయడానికి ట్రై చేసి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను ఎందుకు బ్లాక్ అవ్వవు అని. సో దీనికి ఎవరో ఆన్సర్ చేయగలుగుతారు అంటే గవర్నమెంట్ తరపు నుంచి. ఎందుకంటే ఈ దరిద్రానికి అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకి, ఏది సొసైటీలో చాలా సమస్యలు ఉన్నాయి.
సో సీఎం ఏది మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏంటంటే ఏదైనా ప్యానల్ అరేంజ్ చేసి ఒక ప్యానల్ సంథింగ్ ఏదన్నా ఏదో దర్యాప్తు సంస్థను ఏదో ఒకటి తీసుకొని సీనియర్స్ని తీసుకొని దీన్ని ఏం చేయాలి, దీన్ని పులి స్టాప్ ఎట్లా పెట్టాలనేది ఆలోచించుకొని పెడితే మంచిదని నా అభిప్రాయం. లేదంటే లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ అంటే కంట్రోల్ ఉంటుంది. మీరు ఇప్పుడు అంటే మన గవర్నమెంట్ రన్ చేయాలంటారు అలాంటి చేసుకోవచ్చు. ఇప్పుడు 100% లిటరసీ ఉన్న స్టేట్ ఉంది. ఎగ్జాంపుల్ ఏది మన కేరళ ఉంది, లాటరీ సిస్టమ్ ఉంది. ₹1 ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, మీరు కంప్లీట్ ఎరాడికేషన్ చేయలేరని చెప్తున్నాను నేను. ఎన్టీఆర్ గారి టైంలో నా మద్యపాన నిషేధం చేశారు. చేస్తే ఏం జరిగింది, పక్క రాష్ట్రాల నుంచి మద్యం ఏర్లై పారింది స్టేట్లో. ఇష్టం వచ్చింది, అవ్వాల్సిన సేల్స్ కంటే డబుల్ అయింది. మీరు ఎగ్జాంపుల్ చెప్తారు, రేపు పొద్దున హోలీ, రేపు హోలీతో పాటు ఎల్లుండి అవతల ఎల్లుండి బంద్ అని చెప్పండి. వైన్ షాపులన్నీ కూడా కార్లు మొత్తం డైరెక్ట్గా 1 కిలోమీటర్ పాటు వంచేది మొత్తం లైన్లు కట్టి ఉంటాయి. ఎందుకు, వాడికి అసలు రేపు ఎల్లుండి తాగాలని ఐడియానే ఉండదు. బంద్ అనేసరికి ప్రపంచం రేపు ఎల్లుండిలో అంతమైపోతుంది. రేపు ఎల్లుండిలో అసలు ఇక తర్వాత మందు దొరకదు అన్నట్టుగా వెళ్ళేసి ముందే స్టాక్ తెచ్చుకుని పెట్టుకుంటారు 10 రోజులకి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి వైన్ షాపులు. అంటే ఏంటి, ఇది రెగ్యులేట్ చేస్తున్నాం అంటే ఎక్కువైపోద్ది. అనవసరంగా లేని మైండ్ లో మనం సృష్టించినట్టు ఉంటుంది. మీరు హోలీ నాడు మందు ఉంటుందా, అసలు బ్యాన్ ఉంటుంది అని చెప్పకుండా ఉండండి. ఎవడు వెళ్ళదు అసలు, ఖాళీగా ఉంటుంది రోజులు. ఎవరికీ ఐడియా రాదు రేపు తాగాలని. నేను జస్ట్ హ్యూమన్ సైకాలజీ చెప్తున్నా. బ్యాన్ చేయాలి అనేది లేదంటే ఇలాంటివి అన్నీ చెప్తే మీరు ఇప్పుడు బెట్టింగ్ బ్యాన్ అనేది చేస్తే పూర్తిగా చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, రేస్ క్లబ్లు ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? హార్స్ రేసెస్ ఉన్నాయి. హార్స్ రేసెస్లో ఏం చేస్తారండి, రోజు మీరు మలక్పేట క్లబ్ ఇక్కడ బాలనారు, ఇక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి. వెళ్ళి ఏం చేస్తారు, చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్ద వ్యక్తి దాకా వెళ్ళి అక్కడ ఈ గుర్రం గెలుస్తుంది అని డబ్బులు పెడతారు. దాన్ని ఏమంటారు, దాన్ని స్పోర్ట్స్ అనే ఒక కేటగిరీలో వేస్తారు. స్పోర్ట్స్ ఏం స్పోర్ట్స్, అది గుర్ర పందాలు. ఏం స్పోర్ట్స్ అండి అది, నాకు అర్థం కాక అడుగుతా. ఊరికే స్పోర్ట్స్ అనే కేటగిరీలో వేసారు. దానికి డబ్బులు బెట్టింగేగా జరిగేది. దానిలో ఓడిపారా, 10 గుర్రాలు పెరిగి ఒకటే గెలిచిద్ది అని అంటారు. అందులో కూడా కొన్ని గ్యామ్లింగ్స్ అవుతా ఉంటాయి. ఏదైతే బెట్టింగ్ ఎక్కువ అమౌంట్ ఉందో అది ఓడిపోయింది. సరే, అవన్నీ ఓకే, మ్యానిపులేషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అది తప్పు కాదా, బెట్టింగ్ కాదా అది బెట్టింగ్. క్రికెట్ ఉంది, 5 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్, సంవత్సరానికి ఒకసారి గేమ్ ఉండి సరిపోదా? 34 టోర్నమెంట్లు పెడతారు. దేనికండి, ఎంత టైం వేస్ట్ అవుతుందండి. అమెరికాలో చైనాలో ఇట్లాంటి గేమ్స్ ఉన్నాయా? లేవు. మొత్తం అసలు మీకు అది ఎంత వర్కింగ్ అవర్స్ డ్యామేజ్ అవుద్ది. ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలా మంది ఉంటారండి, ఎక్కడెక్కడ వర్క్లు చేసేవాళ్ళు. క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయితే ఉన్న పని పక్కన పెట్టి దాని ఎందు చూస్తాడు, ఎవడికి హూ కేర్. ముంబై గెలవాలి, ఆర్సీబీ గెలవాలి, దానికి ఒక చర్చా వేదికలు, పంచాయతీలు, అసలు అవసరం, టైం వేస్ట్. అది దేని గురించి నడుస్తున్నాయి గేమ్లు, బెట్టింగ్ గురించి నడుస్తున్నాయి, అంతే కదా. ఎరాడికేట్ చేస్తే పూరా ఈ గేమ్స్ అన్ని కూడా ఎరాడికేట్ చేసి పక్కన పడేసేయాలి. అలా పడేసినా కూడా ఇల్లీగల్ వెబ్సైట్స్ రన్ అవుతూనే ఉంటాయి అనేది నా అభిప్రాయం. అందుకని లీగలైజ్డ్ గేమింగ్లో ఏంటంటే, అమెరికాలో ఒక లాటరీ సిస్టమ్ ఉంది. ఒక వ్యక్తి వాడు కేవైసీ ఇవ్వాలి, ఐటీ కట్టినోడై ఉండాలి, ఐటీ కట్టాలి వాడు. సో ఇప్పుడు ఒక క్యాసినో ఆడుతున్నాడు అనుకోండి, ఆన్లైన్లోనే ఎక్కడికన్నా వెళ్ళి ఆడుతున్నాడు అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా బెట్టింగ్ సిస్టమ్ పెట్టేసాడు అనుకోండి, ఎమ్మటే వాడిని బ్యాన్ చేసేస్తుంది క్యాసినో. ఆన్లైన్ అయినా సరే వచ్చేస్తుంది మెయిల్, మీరు ఇమీడియట్గా గ్యాంబ్లింగ్ అడిక్షన్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ నుంచి లెటర్ తీసుకుని 20 days వాడు అక్కడ ఉండాలి. ఉన్నాక వచ్చాక వాడు ఎంత డబ్బు అయితే డిపాజిట్ చేశాడు, గెలిచిన డబ్బులు ఎవరు, ఎంత డబ్బు అయితే డిపాజిట్ చేశాడు, ఆ డబ్బు వెనక్కి ఇచ్చేసి ఇంకోసారి జీవితంలో ఆడ ఆడటానికి ఉండదు. అదొక రెగ్యులేషన్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు పెట్టినా, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పోగొట్టుకున్నా కూడా అంతే చేస్తుంది. మీరు డబ్బులు 10 లక్షలు కొట్టండి, కానీ బెట్ పెంచేసుకుంటే ఇష్టం వచ్చినట్టు పెడేస్తా ఉన్నారు అనుకోండి, ఆ బటన్ ఇష్టం వచ్చి క్లిక్ చేస్తున్నారు, దానికి అర్థమైపోద్ది అల్గారిథం. ఇమీడియట్ గా వీడు ఎడిక్షన్ ఎక్కువైపోయింది, వీడు విపరీతం డోపమైన్ తిట్టి కొట్టుకోండి తీసేస్తాడండి. ఎలా ఆడతారు సార్ ఫేక్ అకౌంట్ అంటే ఏంటి, ప్రాపర్ కేవైసీ. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, అందరూ ఐటీలు కడతారు కాబట్టి, ఇప్పుడు ఎంతమంది ఐటీలు కడతారు, సరే కట్టారు అనుకోండి, మీ అకౌంటే నేను తీసుకున్న తర్వాత నాకు బ్యాన్ అయిందని, మీరు ఎవ్రీ డే మీ అకౌంట్ లో డబ్బులు వేసి మీ దాని నుంచి ట్రాన్సాక్షన్ చేసి ఆడుతున్నారు, మీరు ఊరుకుంటారా? 2 రోజులతో ఎందుకే పద్దాక నా అకౌంట్ వేరే ఏదైనా చూసుకోని అంట. ఎట్లయినా ఎరాడికేట్ అయింది చెప్తున్నాను. అందరికీ అకౌంట్లు దొరకవు కదా, ఎంతో కొంత తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా జీరో మనం చేయలేము అంటున్నాం. ఇప్పుడు అదే డెటాల్ లాగా 99%, ఇప్పుడు 1% అంటారు. 1% గురించి మనం పోరాడలేము. ఒక బ్యాక్టీరియా ఏదో మిగిలిపోతే దాన్ని వదిలేసేయండి, మిగిలిన పర్సంటేజ్ అయితే తగ్గిద్ది అని అంటున్నాను నేను. ఏది లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్. లాటరీ సిస్టమ్ ఉంది, ₹1 పెట్టి లాటరీ చేస్తాడు, ₹1,00,00,000 2 కోట్లు గెలుచుకుంటాడు, వాడికి ఉన్న దోలు తీర్చుకుంటాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, వాడు కష్టపడతా ఉండి జీవితం అంతా ఏ బాధల్లో ఉంటాడు, వాడికి ఇప్పుడు ఒక 50 లక్షలు ఏదో ఇబ్బంది ఉంది, ఒక 10 లక్షలు. నేను దీన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను. వాడు ₹1తో ఒక లాటరీ తీసుకుంటాడు. అది ఒకప్పుడు ఉండేది ఇండియాలో, చాలా మన స్టేట్లో కూడా ఉండేది. తీసుకుంటే వచ్చింది అనుకోండి, పోతే ఎంత, ₹1.
ఈ దరిద్రం అంత ఉండదు కదా. రెండోది ప్రమోషన్లు ఉండకూడదు. సిగరెట్కి లిక్కర్కి ప్రమోషన్లు చేస్తున్నారా? లేదు, చేయట్లే. అట్లానే గ్యాంబ్లింగ్ కూడా ప్రమోషన్ చేయనీయకూడదు అసలు. మీకు ప్రమోషన్ చేస్తే ఏంటంటే అవతల క్యూరియాసిటీ ఏంటంటే ఏదో ఒక మూమెంట్లో అది చూసి దానికి మోటివేట్ అవుతాడు. ఆ మోటివేషన్ రానియకుండా చేయాలి. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి కరెక్టే చేసేది, తీసుకెళ్ళి రేపు ఫ్యూచర్లో చేయకుండా. కానీ ఎంతవరకు ఆపుతామో అంటున్నది. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ చేయడం వల్ల స్టార్ట్ చేసేది కదా, వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళు భయపడతారు కదా. ఇది సో ఇక్కడితో ఆగిపోయే ఛాన్స్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. అది కాలం చెబుతుంది, టైం చెప్పింది. అది మనం చెప్పలేము, మనం డిసైడ్ చేయలేము తర్వాత ఏం జరుగుద్ది అని. భయపడతారంటే 4 రోజులు భయపడతారేమో, సంవత్సరం భయపడతారేమో, తర్వాత అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. వేరే ఏదైనా జరగచ్చు. ఒకవేళ పూర్తిగా ఆపేసినా వేరే వాళ్ళు ఇప్పుడు మన లూపోల్లో, చట్టంలో లూపోల్స్ ఎత్తుక్కొని ఎన్నో చేస్తున్నారు మార్కెట్. ఏదో ఒక లూపోల్ ఎత్తుక్కొని మళ్ళీ పాపప్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లిక్కరే ఉంది. లిక్కర్ని మనం ఆన్లైన్లో ప్రమోట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ అదే ఎంసీ అని విస్కీ ఏదో ఉంది ఒకటి, దానికి ఏం చేస్తారు, మెక్డొనాల్డ్స్ వాటర్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబ్లో. అవునా? సో మీరే అర్థం చేసుకోండి ఎన్ని రకాలుగా ఏం చేస్తారు అనేది. అవును సార్ మీరు చెప్పారు, నేను ప్రమోట్ చేసిన వాటర్ బాటిల్గా అంటారు. సో లైక్ ఓవరాల్గా కన్క్లూజన్కి వచ్చేసి బెట్టింగ్ ఆడే వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి అండ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు కన్క్లూజన్గా? ఏం లేదు సార్, దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఏదైనా ప్యానల్ అరేంజ్ చేస్తే అసలు దీన్ని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు అనే దాని గురించి వెళ్ళాలి. ఎరాడికేషన్ అనేది పాసిబుల్ కాదు అనేది క్లియర్గా కనపడుతుంది. ఒకవేళ ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ ఉంటే కూడా చెక్ చేయొచ్చు. రాత్ గయితో బాతు గయి అన్నట్టుగా ఈ యొక్క అరెస్ట్లో ఉండకూడదు రేపు పొద్దున ఫ్యూచర్లో. ఇంకోటి ఏంటంటే ట్రూత్ ఆల్వేస్ కమ్స్ విత్ సమ్ ఇన్కన్వీనియన్స్. కొంతమందికి రేపు పొద్దున లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నాం అనుకోండి, చేస్తేనే మంచిది, ఈ దరిద్రం అంతా ఉండదు కదా అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా నేను చెప్తున్నాను ట్రూత్ ఆల్వేస్ కమ్స్ విత్ సమ్ ఇన్కన్వీనియన్స్. ఏదైనా ఉన్న విషయం ఏదైనా ఉంటే కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి, అవి తప్పవు, చేయాల్సి వచ్చింది చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇంత భారీ లెవెల్లో ఎరాడికేషన్, ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ చేసే పిల్లలు కూడా చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఆ మొబైల్లో ఎవ్రీ మ్యాచ్, ఈ మ్యాచ్ ఆ మ్యాచ్ లేదు, అసలు డైరెక్ట్గా యానిమేషన్ మ్యాచ్లు ఆడుతున్నారు. యానిమేషన్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, యానిమేషన్లో హార్స్ రేస్ జరుగుతుంది, వాటి మీద పందాలు కాస్తున్నారంటే ఎటువంటి ఏ లెవెల్కి దిగజారిపోయింది ఈ యొక్క గ్యాంబ్లింగ్ బెట్టింగ్ అనేది అర్థం చేసుకోవాలి మనం. సో దీనికి పూర్తిగా చర్యలు అనేవి ఏమైనా తీసుకోవాలంటే ఇన్స్టెంట్గా ఫాస్ట్గా. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నలిగినా కూడా మీడియాలో, ఎందుకంటే ఇప్పుడు మన చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇప్పుడు ఏది సొసైటీలో ఈ ఒక్క ప్రాబ్లమే కాదు, ఎన్నో విషయాల్లో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వాటికి కూడా పాలసీ మేకర్స్ పాలసీలు చేయాలి. ప్రతి ఈ 5-6 రోజుల నుంచి ఇది ఇంకో 10 రోజులు ఎట్లా నడిచింది అనుకోండి, చిరాకు వచ్చేది జనం. సో పులి స్టాప్ ఏమైనా ఉంటే తొందరగా పులి స్టాప్ దీనికి పెట్టేసేయాలి. ఏమైనా చర్యలు ఉంటే కనుక ఈ విధంగా అది రిఫార్మ్స్ ఏమైనా చేయగలిగితే చేయాలి. డిపార్ట్మెంటల్ పరంగా కనుక దీనికి రిఫార్మ్స్ ఏం దొరకవు, ఏమైనా ఉంటే కనుక అరెస్టులు ఏమైనా జరుగుతాయి, అది కొంతవరకే జరుగుతాయి అనేది నా అభిప్రాయం. రైట్, ఇదండి బెట్టింగ్ యాప్స్ గురించి విజయ్ గారు మాటలు నాకు అర్థమైందంటే, చెప్పేవాళ్ళు 100 చెప్తారు, ప్రమోషన్ చేస్తూ ఉంటారు, కానీ వినే మన బుద్ధి, మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఎన్ని రకాలుగా యాడ్లు వచ్చినా, ఏం జరిగినా కూడా మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. మనం గ్యాంబ్లింగ్ జోలికి పోవద్దు, బెట్టింగ్ జోలికి పోవద్దు. మనం కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ అరికట్టవచ్చు. గవర్నమెంట్ అరికట్టలేదని ఇంటర్వ్యూ చూసినాక నాకు అర్థమైంది, నేను మాటలు విన్నాక. సో గవర్నమెంట్ కానీ ఎవరు దీన్ని ఆపలేరు. కాబట్టి మనం మారితే కానీ ఈ మాఫియా అనేది అంతం అవ్వదు. మరొక మంచి ఇంటర్వ్యూతో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.